పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్నాని, మీరు చూస్తున్నారు ఎస్సీ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను మన లేడీస్కి చెప్పేది ఒక్కటే. మీరు ఎప్పుడైతే మీ ఆలోచన పక్క పురుషుల మీద పడ్డదో అప్పుడు మీరు సచ్చినట్లు లెక్క. ఒకటే మాట, ఇంకా నో ఆన్సర్ అన్నమాట. అయితే మీ హస్బెండ్ ఏమో నా భార్య బాగుండాలని మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి కూడా పోనీయకుండా వాళ్ళు సంపాదించి ఎంతసేపు నా భార్యని బాగా చూసుకోవాలని అతనికి అదే ఆలోచన ఉంటుంది. ఇక్కడ మీరు ఇంట్లో నా భర్తని ఎలా సంపాలి, ఎలా చేయాలి, ఎక్కడ పడేయాలి, ఈ ఆలోచనతో మీరు ఉంటారు. అంటే అందరు ఆడవాళ్ళని కాదు, కొందరు ఎవరైతే వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను చంపాలని, పిల్లలను చంపాలని ఆలోచన ఉన్న వాళ్ళకి, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి 70% అయింది. ఎక్కడ చూసినా అవే భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిందంట. చూడండి, అటువంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పోనీ ఇంకొక ఆప్షన్, ఒక్కవేళ నీకు నచ్చకపోతే అతనికి చెప్పి నేను నీతో ఉండలేను అంటే, ఇంకా నీకు అదే సిగ్గు భయం ఇంకా ఎన్ని నీకు లేవు, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు. ఎప్పుడైతే నువ్వు ఇలా అనుకున్నావో నీకు అన్నీ ఆడిపోయినట్టే. నేను నీతో ఉండలేను అని చెప్పేసి విడాకులు ఇచ్చుకోండి. ఎంచక్క పోండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోండి. తిరిగి ఆఖరికి మీరు ఏ దిక్కు లేకుండా పోతారు. అది మీరు ఇష్టపడి పెళ్లి చేసుకొని పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. ఏమంత అవసరం? ఒకవేళ నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అని చేసుకోకుండా ఉండాల్సింది కదా. నీ తప్పుడు ఆలోచనలకి అతను ఎందుకు చంపడము, భర్తను ఎందుకు చంపడం? నువ్వు చేసేదే ఎందుకులే బూతులు వస్తాయి, మీరు చేసేదే చెడ్డ పనులు. మళ్ళీ భర్తను చంపడం, పిల్లలను చంపడం, ఎదురు చూసిన వాళ్ళు చంపడం, వాళ్ళని అవసరమా? మీకు అంతగా పిచ్చి ఉంటే మీ మొగుడిని ఇంట్లోనే పెట్టుకోండి. కనీసం కొంచెమన్నా సిగ్గుందా మీకు? పెళ్లి చేసుకునే నెలకు, 2 నెలలకు, 3 నెలలకు, సంవత్సరాలకు భర్తను చంపుతారా? చెప్పండి. అతను పాపం ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో దూరము, ఇక్కడ కాదు ఎక్కడెక్కడ దేశాలు పోయి సంపాదించి మీకు బాగుండాలని వాళ్ళ ఆలోచన. మీరు చేసే పనులు ఇవి. వివాహతరం సంబంధం పెట్టుకొని భర్త కిరణ్ని చంపిన భార్య. ఇట్లా ఒకటి కాదు, మీరు చూసుకుంటూ పోతే మొన్న ఇక్కడ బెంగళూరులో అనుకుంటా సెల్ఫ్ దిగుదామని చెప్పి భర్తను కృష్ణానదిలో తోసేసిందంట. చూడండి, అప్పుడే చెప్పొచ్చు కదా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను ఇలా చేస్తున్నానే, నీతో అంతటితో ఇంకా. ఇప్పుడు ఈ మగవాడు ఎప్పటికైనా సరే నువ్వు నచ్చలేదు అని ఎప్పుడైతే అంటావో ఆ క్షణం నీ మీద ఉన్న ప్రేమ పోతుంది. ఇంక నువ్వు భయపడక్కర్లే, బరి తెగించినావు, ఇంకెందుకు భయపడ్డాం చెప్పండి, మీరే చెప్పండి. మరి అతను తీసుకొని పోయి సెల్ఫీ దిగుమని తీసుకుపోయి అక్కడ తోసేస్తే ఎట్లని? అందుకైనా పెళ్లి చేసుకున్నది. వాళ్ళు ఉంటారు, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బాగానే చూసుకోవచ్చు, మీ మొగుడు కాడికి వాళ్ళే బాగా చూసుకోవచ్చు. అదేంటి, వాళ్ళు ఏంది ఎప్పుడో వచ్చినప్పుడు అంత ఇంత డబ్బు చూపించడం కానీ అక్కడిక్కడ తిప్పడం కానీ చేస్తారు. ఓకే, అది అప్పుడు మందమే, జస్ట్ 5 minutes. జీవితాంతం నీకు తోడుండేది నీ మొగుడే. భార్య లేకపోతే భర్తకి విలువ లేదు, భర్త లేకపోతే భార్యకి విలువే లేదు. మీరేదో తెలుసో తెలియకో చేస్తున్నారు, ఇకనైనా మానండి. ఓకే ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్.